ప్రైజ్ ద లార్డ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. ఈ నూతన సంవత్సరం ఈ మొదటి దినం మొదలుకొని చివరి రోజు వరకు కూడా దేవుని కృప మనకు తోడయండి నడిపించునుగాక. ఈ మొదటి రోజున దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అందరం ఒకసారి ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. హల్లెలూయా, ఆమేన్. హడ్సన్ టేలర్ గారు ఒకసారి ఇలా అన్నారు, యెహోవా నా కాపరి, ఆదివారం యెహోవా నా కాపరి, సోమవారం యెహోవా నా కాపరి, మంగళవారం యెహోవా నా కాపరి, బుధవారం యెహోవా నా, వారంలోని ప్రతిరోజు యెహోవా నా కాపరి. జనవరి మాసంలో యెహోవా నా కాపరి, డిసెంబర్ మాసంలో కూడా యెహోవా నా కాపరి, సంవత్సరం మొదలులో యెహోవా నా కాపరి, సంవత్సరాంతంలో కూడా యెహోవా నా కాపరి. సంవత్సరంలోని అన్ని రోజుల్లో, అన్ని మాసాల్లో, అన్ని వారాల్లో, అన్ని వేళల్లో, అన్ని కాలాల్లో యెహోవా నా కాపరి అని అన్నాడు. అంత మాత్రమే కాదు, బ్రిటన్లోను చైనాలో కూడా యెహోవా నా కాపరే. శాంతికరమైన సమయంలో యెహోవా నా కాపరే, పోరాట సమయాల్లో కూడా యెహోవా నా కాపరే. కలిమిలోను యెహోవా నా కాపరే, లేమిలో కూడా యెహోవా నా కాపరే. అంత మాత్రమే కాదు, హడ్సన్ టేలర్ గారు మరొకసారి ఇంకొక మాట అన్నారు, దేవుని కార్యాలన్నీ కూడా ఆశీర్వాదకరమైనవే. ఆయన మంచివాడు, మంచి చేసే దేవుడు, ఆయన మంచి మాత్రమే చేసే దేవుడు, మంచి చేయటాన్ని కొనసాగిస్తాడు ఆయన. యెహోవాను వారి కాపరిగా ఎవరైతే స్వీకరిస్తారో ప్రతి విశ్వాసి కూడా కీర్తనకారుడిలాగా నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేములే నా వెంట వచ్చును అని ధైర్యంగా చెప్పగలుగుతాడు. మొదటి వచనంలో ఎవరైతే యెహోవాను తన కాపరిగా చేసుకుంటారో వారికి మాత్రమే ఈ వాక్యం వర్తిస్తుంది. వారి బ్రతుకు దినములన్నీయు కృపాక్షేములు వారి వెంట వస్తాయి. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన కృప క్షేమములు మన వెంట రావాలి అంటే ఆయనను మన కాపరిగా చేసుకోవాలి. ఆయన మన కాపరి అయితే ఆయన చెప్పినట్లు మనం వింటాం, ఆయనను అనుసరిస్తాం, ఆయన స్వరం ఎరిగిన వారిగా బ్రతుకుతాం, ఆయనకు లోబడతాం, ఆయన నడిపించిన చోటులకెల్లా మనం నడుస్తాం. ఆయన ఎక్కడైతే మేత మేపిస్తాడో అక్కడ మేస్తూ ఉంటాం, ఆయన ఏదైతే పెడతాడో అది తింటాం. అంత మాత్రమే కాదు, ప్రతికూల దినాల్లోనూ అనుకూల దినాల్లో కూడా మనకు ఆశీర్వాదకరమైన దినాలుగానే ఉంటాయి. ఎప్పుడు ఆయన మన కాపరిగా ఉంటే ఏ సమయంలోనైనా మనం క్షేమంగా ఉండగలుగుతాం. విశ్వాసికి ఎదురయ్యే శ్రమలలో, ఆ శ్రమ దినాలలో కారణాలను వెతకడు. ఎందుకంటే దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకే ఆయన సమస్తం సమకూర్చి జరిగించే దేవుడని అతనికి తెలుసు. కాబట్టి ఈరోజు మీరు చెప్పగలుగుతారా యెహోవా నా కాపరి అని? అయితే ఆయన యొక్క కృపాక్షేమములు మన బ్రతుకు దినములన్నింటినూ మన వెంట వచ్చునుగాక. ఆమేన్.